హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ బ్లాగ్స్. 3 డేస్గా వీడియో పెట్టలేదు కదండి, కుదరటం లేదు, చాలా బిజీగా ఉన్నాను. ఈ వీడియో అయితే మా పాప బర్త్డే రోజు అండి, బుధవారము, పెద్ద పాపది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ని హోటల్కి సర్ప్రైజ్గా ఇన్వైట్ చేశాము. మా పాపకు తెలియకుండా చాలా షాక్ అయింది. ఎప్పుడు మాకే తను సర్ప్రైజులు ఇస్తుంటుంది, బట్ మేము తనకు ఎప్పుడు ఏ సర్ప్రైజ్ ఇవ్వము. అసలు ఆమెకు తన బర్త్డే చేసుకోనని మొండికేస్తుంది. మేము అరిచి చేసుకోమంటాం, నాకు ఇష్టం లేదంటే. మాకు ఇష్టం లేకుండా మా బర్త్డేలు చేస్తున్నావా లేదా అరిచి అంటే ఇంకా సరే అని చేసుకుంది. ఏం లేదండి, కేక్ కట్ చేసుకున్నాము. ఇంకా వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు పొద్దున ఇక్కడికి వెళ్ళేసి వచ్చారు, బయటికి వెళ్ళి ఇద్దరు. మేము అప్పుడు వచ్చిన కొత్తలో తిరిగామన్నమాట, కుతుబ్ మినార్ అదొక్కటి మిస్ అయ్యాము. సో వాళ్ళిద్దరు పోయి తిరిగేసి వచ్చినారు. ఫొటోస్ అక్కడ ఏదో హోటల్లో పెయింటింగ్ వేసుకోవచ్చు అంట, మెటీరియల్ అంతా వాళ్ళు ఇస్తారు. సో కాఫీ తాగి ఇద్దరు అలా పొద్దున వెళ్ళొచ్చారు. సాయంత్రం ఫ్యామిలీతో నాకు ఇష్టం, ఇద్దరు పిల్లలు మీరే పోయి బయట తిరగండి అని అడుస్తుంటాను ప్రతిదీ పేరెంట్స్తోనా అని. లేదు, పేరెంట్స్ సాయంత్రం తినకుంటే నాకు హ్యాపీగా ఉండదు అనేసి రాత్రి డిన్నర్కి వెళ్ళినాము. ఇంకా డిన్నర్ అయిపోయినాక ఇంకా వాళ్ళ వీడియోస్ అన్నీ పెట్టలేదండి, పిల్లలకు ఇంట్రెస్ట్ ఉండదు అట్లా యూట్యూబ్లో వాళ్ళను అన్నీ ప్రజెంట్ చేయడము. ఫస్ట్ నుండి ఉండదు, ఇంకెప్పుడు నేనే మానేశాను అన్నమాట. అసలు నా యూట్యూబ్ ఛానలే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు చెప్పాలంటే. ఏదో నా కోసము వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే అంటే నా ఇష్టం ఉండదంటే అందరూ యూట్యూబ్ అంటే ఇప్పుడు డిఫరెంట్గా చూస్తారు కదా, అందుకని ఇష్టం ఉండదు పెద్దగా. నా కోసం వాళ్ళు ఏమనకుండా ఉంటారు. అప్పుడప్పుడు నేను అడుస్తూ ఉంటా కూడా, మీరు నా వీడియోస్ చూడరు, ఏం చెయ్యరు, బయట వాళ్ళు చూస్తుంటారని. మొన్న వాళ్ళ ఫ్రెండ్ కూడా ఏదో మాటకు వచ్చి అనిందంట, నాకు వంటలు రావు సరిగా, కొన్నే వస్తాయి యావరేజ్గా అని. అంటే మీ అమ్మ చపాతీ చేయటం అన్నీ ఎంత బాగా చూపిస్తుంది, మీ అమ్మ వీడియోలు చూడొచ్చు కదా, అప్పుడప్పుడు చూస్తే నీకు వస్తాయి అని. ఎందుకంటే మా పాప రీసెంట్గా నేను మా పాపను డిస్టర్బ్ చేసుకున్నాం, అంటే కొట్లాడుకుంటారు కదా అమ్మ కూతుర్లు. నాకు వంటలు నేర్పించమ్మా, ఎవరన్నా చూస్తే నీ కూతురు అయ్యుండి నీకు వంటలు రావా ఎక్కువ అంటే, నీకు వచ్చే పర్ఫెక్ట్గా వంట చేస్తావు, చాలు మొదలు పెట్టినావంటే నువ్వు 100% చేస్తావు. ఇప్పుడు ఏమంటే మొదలు పెట్టలేదు, నాకు ఆ రసము నీలాగా కుదరదు, లెమన్ రసం కొంచెం అంటే కుదరలేదంటే పోతాయి, నాకు కూడా చెడిపోతాయి. నువ్వు ఇప్పుడు మొదలు పెట్టినావు, నేను చూస్తున్నా కదా, నువ్వు చేసే ప్రతి వంట 100% బాగా చేస్తావు, నాకంటే బ్రహ్మాండంగా చేస్తావు మనసు పెడితే. కాకపోతే ఇప్పుడు మీరు కంటిన్యూ చేయట్లా, దానికి నేర్పించేది ఏముంది అని వీడియోస్ చూసి చేసుకుంటే, నేను వీడియోస్ చూడను, నాకు ప్రాక్టికల్గా డైరెక్ట్గా చెప్పంటే నేను డైరెక్ట్గా నేర్పడం కంటే వీడియోస్లోనే బాగా అలవాటే అని అన్నా. ఇంకా ఇది నెక్స్ట్ డే అండి. ఇంకా ఏమైందంటే హోటల్ పోయి వచ్చినాక ఇంకా ఓపిక లేదు, వంట ఏం చేయాలో ఆలోచించి గోంగూర పచ్చడి చేసి పెట్టింటి కదా, చిన్నదానికి అదే లంచ్ బాక్స్ కల్పించిన. మేము అదే తిన్నాము, మా ఆయన కూడా అదే తిని తీసుకెళ్ళాడు అనమాట. బట్ మా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే మాకు అప్పుడు ఇదే ఇబ్బంది ఉండేది. కంపల్సరీ టిఫిన్లు చేయాలి, మధ్యాహ్నం వంట, ఒక స్పెషల్ ట్రీట్ చేయాలి. ఇప్పుడు అంతా ఏం లేదనుకోండి. మా పాప ఫ్రెండ్ వస్తే కూడా మా పాప చెయ్యొద్దన్నా నేనే చేస్తాను. మనలాగా పొద్దున అన్నం తిను అంటే ఏం బాగుంటుంది. ఇప్పుడు 4 రోజులు ఉందనుకో, మేము ఒకరోజు అన్నం తింటాము, రోజు అన్నం తినకపోవచ్చు, ఇట్లా ఓపిక లేకపోయినా వేరే వాళ్ళు ఉంటే వంట చేయాలి కదా. అది కొంచెం నాకు ఈ మధ్య కుదరటం లేదు. అందుకనే పెద్దగా నేను ఎవరైనా వస్తారంటే కొంచెం టెన్షన్ పెట్టుకుంటాను. ఇంకొక టాపిక్లు మాట్లాడుతుంటా కదండి మనం నా లైఫ్లో పాస్ట్లో జరిగినవన్నీ. ఈ మధ్య ఒక అమ్మాయి పచ్చళ్ళ బిజినెస్ది వైరల్ అయింది కదా, ఎవరో రేట్ ఎక్కువ ఉంది అంటే ఏదో మాట్లాడింది అని. మా పిల్లలకు చెప్పిన, నేను కూడా బిజినెస్ చేస్తున్నప్పుడు మా చెల్లెల హస్బెండ్, మా చెల్లెలు ఒకటేమో శాంపిల్ కొనుక్కొని పోయింది, నేను బిజినెస్ చేస్తున్నాను, ఊరు వెళ్ళాక నువ్వు ఎంటీఆర్ రేట్లు పెట్టినావు అని అన్నాడు అనమాట. అప్పుడు నేను డైరెక్ట్ అన్నా, నన్ను ఎంటీఆర్ కంపెనీది ఎందుకు పోలుస్తున్నావు, నేను హోల్సేల్లో ఏం తెచ్చుకోలేదు, రీటైల్గా తెచ్చుకున్న వాటితో బిజినెస్ చేస్తున్నాను, అయినా నా టేస్ట్ వాళ్ళు తెస్తారా చెప్పు, వాళ్ళవి నావి ఒకటేనా, కంపెనీ పెద్దది కావచ్చు కానీ నా టేస్ట్ వాళ్ళు ఎక్కడ తెస్తారు అని కొంచెం ఫీల్ అయినాను. అలా ఎప్పుడు బంధువులు ఎలా పడితే అలా ఎగతాళి చేసి మాట్లాడతారండి టప్రివేర్ చేస్తున్నప్పుడు కూడా. అదే మనం వాళ్ళ ప్రొఫెషన్ మాట్లాడితే, ప్రతి ఒక్కరిది ఒక ప్రొఫెషన్ ఉంటుంది కదా, అది బిజినెస్ కావచ్చు ఏదైనా, మనం అలాగే
ఎగతాళి చేసి మాట్లాడితే ఎట్లా ఉంటుంది. అందుకే మా పిల్లలు కూడా అన్నీ చెప్పుకున్నా నాకు ఎవరెవరు ఎట్లా హర్ట్ చేశారని. ఎప్పుడు ఉగాది వచ్చినా కానీ నాకు గుర్తొచ్చే 2 పాయింట్లు ఏంటంటే, నా ఫస్ట్ ఉగాది మా బ్రదర్ నా దగ్గరికి వచ్చాడు పెళ్ళయ్యాక. ఈ మధ్యకు మా బ్రదర్ది మా చెల్లి హస్బెండ్దే చెప్తున్నా కదా. సో ఆ 2 ఇన్సిడెంట్లు బాగా ఉగాది అప్పుడు ఉన్నాయి, చెప్తాను. ఏంటంటే మా బ్రదరు నాకు విజయవాడలో ఇంకా నాకు బ్లాక్ అండ్ వైట్ టీవీఎస్ ఏమీ లేవు ఇంట్లో, రేడియో లేదు, టేప్ రికార్డ్ లేదు అనేసి పండగకు అప్పుడు 2000 పెట్టి టేప్ రికార్డు కొనిచ్చాడు. ఇప్పటికి ఉంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంతకుముందు చూపించిన. సో ఎంత ప్రేమ లేకుంటే అలా కొనిస్తారు చెప్పండి. అంటే అప్పుడు ఆయనకి ఏం పెద్ద పద్ధతులు కూడా తెలియదు, ఎలా ఉండాలి ఎలా అనేది. మ్యాంగోస్ వస్తే మ్యాంగోస్ కొనుక్కొని వచ్చాడు. నా ఇంటికి కర్టన్స్ లేవని అతనే లేదా ఏదో పంచలు కొనుక్కుంటే క్లాత్ వచ్చిందని ఒక క్లాత్ పంచలు కొనుక్కొని వచ్చి ఇచ్చినాడు. ఇంట్లో పంచలు లేవు కట్టుకోవటానికి, అంటే మా వారు షార్ట్స్ వేసుకుంటారు, కర్టన్ క్లాత్ కొనుక్కొచ్చి ఇచ్చాడు. బయటికి పోయి మ్యాక్సిమం పాపం తన మనసులో బాధ ఫీలింగ్ నాకు అర్థమయ్యేది. ఇంకొక మాట అయితే చెప్పాడండి, ఎప్పుడు మా పిల్లలకు చెప్తాను. అప్పుడే ఫస్ట్ టైం వచ్చాడు, మా అమ్మ వాళ్ళ ఆశ్రమంలో ఉన్నారు, మా బ్రదరు నా దగ్గర ఉన్నాడు. ఇప్పటికి మా పిల్లలకు చెప్తా. మీ మామయ్య అప్పట్లో పెళ్ళైన కొత్తలో నాకు చెప్పినాడు, నాకు మా అన్నకు 1.5 year అండి తేడా, ఏం పెద్దది లేదు తేడా. ఏమంటే అట్లా మనం ఇప్పుడు జనరేషన్ అంతా చూస్తే అట్లా చూడరు కదా పెద్ద చిన్న అని. ఒకటే అన్నాడు, మీ జాబు డబ్బులతో మీరు కంఫర్ట్గా మొత్తం ఖర్చు చేసుకోవచ్చు, మీకు సెక్యూర్గా ప్రాపర్టీ ఉంది. ఇంకా ఒక జాబ్ చేసే వాళ్ళకు ఇదొక బెస్ట్ లైఫ్ అని చెప్పాడు. మీరు అంటే నేనేం ఫీల్ కూడా అవ్వలేదు, ఆయన ఫీల్ అయ్యి ఆయన నా దగ్గర తన ఫీలింగ్ చెప్పిపోయినాడు. మీరు ఉద్యోగం డబ్బులతో బాగా బతికేయండి, అంటే ఏం ఫీల్ అవ్వద్దు తక్కువ ఉంది అన్నట్టుగా, నాకు బ్రహ్మాండంగా బతికేసేయండి హ్యాపీగా, ఇంకేముంది మీకు ప్రాపర్టీ సెక్యూర్గా ఉంటుంది. ఎప్పుడు అందరితో డిస్కషన్ చేసినప్పుడు ఇదే అనేవాడు, జాబ్ చేసే వాళ్ళకు కొంత ప్రాపర్టీ ఉండి జాబ్ చేసుకుంటే వాళ్ళంత హ్యాపీ లైఫ్. వాళ్ళు అప్పుడు బిజినెస్లో ఉన్నారు కదా, అందుకని ఆ మాట చెప్పాడు. అప్పటికి వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అయినాయి. సో అలా నన్ను ఎప్పుడు మా అన్నమాట మా పిల్లలకి చెప్తాను. ఎవరు నాకు మంచి చెప్పినది కూడా నేను షేర్ చేసుకుంటా. ఇంకా మా చెల్లి హస్బెండ్ ఉగాదికి బెంగళూరులో మా ట్రాన్స్ఫర్ అయిపోయినాడు ఢిల్లీకి. మా ఆయన ఇక్కడ ఢిల్లీలో ఉన్నాడు, నేను బెంగళూరులో ఉన్నా. అమ్మ వాళ్ళకి అన్ని సామాన్లు ఇచ్చేస్తాను, అన్ని 10 ఏళ్ళు అయింది వాడబట్టి అని అన్నాను కదా. అంటే అన్నీ కాదు, సోఫాలు అవేం 10 ఏళ్ళు కాదు, ఇన్వర్టర్ ఏం 10 ఏళ్ళు కాదు, జస్ట్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషను 10 ఏళ్ళు అయిపోయినాయి. అమ్మ వాళ్ళకి ఇచ్చేసి నేను ఢిల్లీకి పోయి కొత్తగా కొంటాను అని మీకు లాస్ట్లో చెప్పాను కదా, లాస్ట్ వీడియోస్లో. అప్పుడు వాళ్ళ హస్బెండ్, మా చెల్లి హస్బెండ్ ఫోన్ చేసి, మీ ఆయన కూడా 10 ఏళ్ళు అయిపోయింది మారుస్తావా అని డైరెక్ట్ అడిగినాడు. మార్చావా అని నేను అన్నా, పెట్టలేదు కదా మన ఆచారాలు అట్లా పద్ధతి, పెట్టింటే మారుద్దునని కోపం వచ్చి ఆన్సర్ ఇచ్చినానండి. ఇంకా లేకపోతే తలతిక్క క్వశ్చన్కు తలతిక్క ఆన్సర్ కాక ఏమి ఇస్తారు. మా ఆయనకు ఫోన్ చేసి ఫీల్ అయినా, చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడో, ఏదన్నా పండగ రోజు అట్లాగేనండి సెంటిమెంట్ ఉండదా మనిషికి, అలా మాట్లాడితే చాలా ర్యాష్గా ఎట్లా పడితే అట్లా కుళ్ళు జోకులు వేస్తారండి. నాకు సిటీలో ఉన్నదాన్ని కదండి పెళ్ళైనప్పటి నుండి, ఇలా ర్యాష్గా మాట్లాడరు ఎవరు. ఊర్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటివి మాట్లాడతారు. నాకు సిటీ లైఫ్ అలవాటు, నేను ఇట్లా అడ్డాదిడ్డంగా మాట్లాడను. కానీ నేను మాట్లాడకుండా నా మీద ఎన్ని మాటలు వచ్చేటువంటి నేను మ్యాక్సిమం అండి స్మూత్గానే ఉండేదాన్ని అందరితో. ఎందుకంటే మా గురువు శిష్యురాలు నాకు నేర్పించారు మనిషిని హర్ట్ చేయకుండా మాట్లాడడము. అంటే ఎప్పుడు ఎవరిని ఏదన్నా చిన్న హర్ట్ చేస్తే నువ్వు అట్లా మాట్లాడినావు, అది కరెక్ట్ పద్ధతి కాదు అంటే అట్లా నన్ను నేను మార్చుకున్నాను అన్నమాట. నా పిల్లలను కూడా నేను చిన్నప్పుడు అరిచినాను, తిట్టినాను, కొట్టినాను. ఒక యంగ్ ఏజ్ వచ్చాక వాళ్ళతో కూడా ఆచితూచి మాట్లాడతా. ఎప్పుడు కూడా చెప్తుంటా గొడవైనా కానీ, చూడండి నేను మిమ్మల్ని మాట్లాడడము మీ తప్పులు తీసి మాట్లాడినాను అనుకో మీరు తట్టుకోలేరు. నేను జస్ట్ మీరు ఒకరోజు ఏమన్నా ఉంటే మీరే తెలుసుకుంటారు, నేను చెప్పాల్సిన అవసరంలా, అవి నాకేం అవసరము, మీ లైఫ్ మీరు సెట్ చేసుకుంటారు. నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా హర్ట్ చేయకూడదు అనుకున్నా, నా నోటితో హర్ట్ చేయకుండానే మ్యాక్సిమం ఉంటానండి పిల్లలను. ఎప్పుడైనా
మా మధ్యన ఏదైనా డిస్టర్బ్ అయినప్పుడు చెప్తాను, మిమ్మల్ని నేను ఎప్పుడైనా ఏదైనా హర్ట్ చేశానా, ఎవరిని హర్ట్ చేయకండి, అట్లా హర్ట్ అయ్యి అందరిని నేను వదిలేసుకున్నాను అని. అంటే మా పిల్లలు నన్ను హర్ట్ చేయరు, కొంచెం ఓవర్ ఫ్రీడమ్ తీసుకుంటారనమాట. అమ్మనే కదా నాన్ననే కదా అని. నేను వీళ్ళందరితో దెబ్బ తినటం వల్ల మా పిల్లలు అట్లా నన్ను లీనియస్ తీసుకొని ఓవర్ చేయకూడదని అప్పుడప్పుడు కంట్రోల్ చేస్తా. పిల్లలకు మనం కంట్రోల్ చేస్తేనే కదా, మా పెద్దది ఎప్పుడన్నా సారీ అమ్మ అట్లా అన్నందుకు అని చెప్తుంది. మరీ సీరియస్ మ్యాటర్స్ కాదు, నేను ఇంట్లో అన్నాక ఏదో ఒకటి అట్లా జరుగుతుంటాయి కదా, జస్ట్ షేర్ చేస్తున్నా. ఇంకోటి మీరు అనుకోవచ్చు, ఎందుకు అట్లా మీ కుటుంబం గురించి అట్లా గబ్బు లేపుకుంటున్నామని. నేను గబ్బు లేపలేదండి. నన్ను అందరికి తెలియకుండా రహస్యంగా తిడితే ఎవరికి చెప్పదు ఈ పిల్లని. ప్రతి ఒక్కళ్ళు ఫోన్లలో రహస్యంగా నన్ను అంటారండి. ఇలాగే 10 మందిలో ఎవ్వడేమన్నాడు. నా వల్ల హర్ట్ అయితే 10 మందిలోనే అనేసి అయిపోయా కదా. వాళ్ళు గొప్పలుగా ఉండాలి కదా. నన్ను తిట్టినది నేను బయటకు పోయి చెప్పుకోనని తెలుసు, అందరికీ తెలుసు అన్నమాట. అది చిన్నప్పటి నుండి చూస్తున్నారు. ఎందుకంటే నా నుండి ఎప్పుడు ఎవరికాడైనా చెప్పుకుంటే ఏడుస్తాను. నన్ను ఇలా అన్నారని చెప్పుకొని ఏడుస్తా, వాళ్ళు ఓదారుస్తారు, మళ్ళీ వాళ్ళతో కలిసే ఉంటాను. కానీ నేను తిరిగి ఎవరిని తిట్టింది లేదనమాట. నా క్యారెక్టర్ అలా నేను క్రియేట్ చేసుకున్నా. సో నేను ఎవరి గురించి గబ్బు లేపట్లేదు. నేను హర్ట్ అయినాను కనుక నేను మీకు చెప్పుకుంటున్న వీడియో ద్వారా. ప్రతిరోజు వీడియోస్ అందరూ హ్యాపీగా ఉండేవి షేర్ చేస్తుంటారు. నా లైఫ్లో హ్యాపీ షేర్ చేసిన ప్రాబ్లమే, సాడ్ షేర్ చేసిన ప్రాబ్లమే, ప్రజెంట్ షేర్ చేసిన ప్రాబ్లమే. ఏదో ఒకటి వ్లాగ్లో పెట్టుకోవడానికి నేను ఇదొకటి సెట్ చేసుకున్నా, నా మనసులోని ఫీలింగ్స్. సో మ్యాంగో జ్యూస్ చూస్తున్నారు కదండి, ఇది లాస్ట్ ఇయర్ది పల్ప్ నేను గ్రేట్ చేసినది. చాలా బాగుంది, ఏ ప్రిజర్వేటివ్ కలపలేదు. మీరు ఇలాగ పల్ప్ గ్రేట్ చేసి పెట్టుకోండి, ఇయర్ అంతా వాడచ్చు. మా ఇంటికి గెస్ట్ వస్తే వేసి ఇచ్చిన పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారో మ్యాంగో జ్యూస్. హోమ్ మేడ్ కదా. నేను అన్నా నా పిల్లలకి ఇది కూడా తీసుకుపోండిరా, అంటే తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, తీసుకెళ్ళండిరా, మళ్ళీ 2 సార్లు 3 సార్లు తాగొచ్చు అంటే వాళ్ళ అమ్మ వద్దులేండి అని తీసుకెళ్ళాల. అప్పుడు తీసిపెట్టినది మా ఆయన గురువారం ఒకసారి ఇచ్చిన, వాళ్ళకి 2 గ్లాసులు ఇచ్చిన, తర్వాత నేను పిల్లలు తాగినాం, అయిపోయింది అంతే. ఎక్కువ స్టోర్ చేయాల, చూద్దాం ఎట్లా ఉంటుందని స్టోర్ చేశానండి. ఇవాళ వీడియో ఎంత ఇదైతే 4-5 సార్లు వీడియో వాయిస్ ఎడిటింగ్ చేస్తున్నా అది డిలీట్ అయిపోతూ ఉంది. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇది గురువారం వీడియో ఈరోజు పెట్టాను. బాయ్, సీ యూ.